అలాంటి గొప్ప దైవం మన కోసం అవతరించి కృష్ణావతారంలో అందరితో అరమరికలు లేకుండా కలిసిపోయి సౌలభ్యం అనేది వైకుంఠంలో కూడా అంత సౌలభ్యం ఉండదండి. ఉంటుందా సౌలభ్యం? వైకుంఠంలో సౌలభ్యం అంటే మామూలుగా అందరూ చేరతారు దగ్గర ఉంటాడు, కానీ అక్కడ వాత్సల్యం అనే గుణం ప్రకాశించదట. వైకుంఠంలో వాత్సల్యం అనేది ప్రకాశించదు. వాత్సల్యం అంటే ఏమిటి? దోషం చేసిన వాళ్ళందరి మీద ప్రేమ చూపాలి. వైకుంఠంలో తప్పులు చేసేవాళ్ళు ఎవరు ఉండరు కదా, అక్కడ ఆ గుణం చూపడానికి వీలు ఉండదట. ఆ గుణం చూపాలంటే ఎక్కడికి రావాలి? దేవుడు భూమి మీదకి రావాలి. వాత్సల్యం అంటే ఒక ఆవు దూడని కన్నాక ఆ దూడ మీద ఉండే మాలిన్యాన్ని ఎలా తన నాలుకతో స్వీకరిస్తుందో, వత్స అంటే దూడ, ఆ దూడకున్న మాలిన్యాన్ని లాతి స్వీకరిస్తుంది నాలుకతో భోగ్యంగా. పరమాత్మ కూడా అంతే, వాత్సల్యం అనే గుణం కలిగిన వాడు.